వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశః సర్గః. येन वित्रासिता लोकाः सदेवासुरपन्नगाः अहन्तु रावणो नाम सीते रक्षो गणेश्वरः. పంచవటిలో ఆశ్రమం దగ్గర ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవి దగ్గరకు రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా, పైగా వచ్చినటువంటి వాడు సాధువు రూపంలో వచ్చాడు కదా, సన్యాసి రూపంలో. అందువలన రావణాసురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా జరిగినటువంటి విషయములన్నీ కూడా సీతాదేవి చక్కగా చెప్పింది. తాను ఎవరు, అలాగే తాను రామచంద్రమూర్తి యొక్క భార్యను అనే విషయాన్ని, అదేవిధంగా అరణ్యవాసానికి రావడానికి గల కారణమును అన్నిటినీ తెలియజేసి సీతాదేవి అడిగింది, మీరు ఎవరు స్వామి? ఈ దండకారణ్యంలో ఎందుకని మీరు తిరుగుతూ ఉన్నారు? అపాయకరమైనటువంటి ఈ అరణ్యంలో సాధువులైనటువంటి మీరు సంచరించడానికి కారణం ఏమిటి అని అడుగుతూ, ఉన్నట్టుగా చెప్పండి అని అడిగింది. రావణాసురుడు కూడా తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని ఈ విధంగా అంటూ, సీత, ఏన సదేవాసుర పన్నగాః లోకాః విత్రాసితాః. ఎవరి వలన అయితే దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి రాక్షసులు, పన్నగులు మొదలైనటువంటి వారు, నాగులు మొదలైన వారు అందరూ కూడా, సమస్తమైనటువంటి దేవగణములు కూడా ఎవరి వలనైతే భయపడతారో, లోకములన్నీ కూడా ఎవరిని చూస్తే గతగత వణికిపోతాయో, అటువంటి రావణుడు అనే ఆ రాక్షసుణ్ణి నేనే అని చెప్పి రావణాసురుడు కూడా వాస్తవాన్ని చెప్పేశాడు. అంటున్నాడు, లోకాః విత్రాసితాః. లోకములన్నీ కూడా ఎవరి వలన అయితే భయపెట్టబడ్డాయో, ఎవరైతే లోకములను వణికించాడో అటువంటి రక్షో గణేశ్వరః, రాక్షసులందరికీ రాజైనటువంటి రావణ నామ అహం, రావణుడు అనే పేరు కలిగినటువంటి వాడిని నేనే అని చెప్పి రావణాసురుడు తాను ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఇంకా తాను సీతాదేవిని చెప్పదలిచినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. త్వాంతు కాంచన వర్ణాభాం దృష్ట్వా కౌశేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాధిగచ్చామ్య నిందితే. రాక్షసులకు రాజువైతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నీవు అని సీతాదేవి అడుగుతుందని సమాధానం చెబుతున్నాడు. సీత, అనిందితే అంటే ఏమాత్రము కూడా నిందించడానికి అవకాశం లేనటువంటి దానా అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ రావణాసురుడు రాక్షసుడు అంటున్నటువంటి మాట అనిందితే, ఎటువంటి నిందకు కూడా అర్హురాలు కానటువంటి దానా, ఏమాత్రము నిందలేనటువంటి దానా సీత అని అంటున్నాడు. ఇక్కడ మరో అర్థం ఏమిటి అంటే నీలో వెతికి చూచినా సరే ఏ ఒక్క దోషము కూడా ఉండదు. సకల సాముద్రిక లక్షణములతో, సానుకూలమైనటువంటి స్త్రీ లక్షణములతోటి నీవు గొప్ప స్త్రీవి, నీలో ఎటువంటి దోషములు కూడా లేవు అని చెప్పి అంటున్నాడు. అంటూ అనిందితే కౌశేయవాసిని, మరి పట్టుచీర ధరించి ఉన్నటువంటి నిన్ను, పైగా కాంచన వర్ణాభాం, బంగారపు ఛాయతో కూడినటువంటి శరీరంతో ప్రకాశించేటటువంటి నిన్ను చూస్తుంటే, త్వాం దృష్ట్వా, నిన్ను చూచిన తరువాత, స్వకేషు దారేషు రతిం నాధిగచ్చామి, నా భార్యలయందు నాకు మనసు వెళ్ళడం లేదు. నిన్ను చూచిన తర్వాత నీ మీదే మనసు కేంద్రీకృతమై ఉన్నది, నా భార్యల విషయంలో కూడా మనసు వెళ్ళడం లేదు అని చెప్పి అంటూ, కావున ఇంతగా నీ గురించి పరితపిస్తున్నటువంటి
నన్ను నీవు అంగీకరించాలి అని చెప్పి రావణాసురుడు తన ఉద్దేశాన్ని కూడా సాక్షాత్తుగా ఈ విధంగా చెప్పేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, స్వకేషు దారేషు అన్నప్పుడు స్వకేషు అని అంటే పుత్రమిత్రాదుల యందు, అదేవిధంగా భార్యల యందు కూడా నాకు మనస్సు వెళ్ళడం లేదు, వారి గురించి ఆలోచన రావడం లేదు, నీ మీదే మనసు కేంద్రీకృతమై ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ అంతర్గర్భితమైనటువంటి విశేషార్థం ఏమిటి అంటే, సీతాదేవిని చూచినటువంటి మోహంతో ఆమెను అపహరిస్తే జరగబోయేటటువంటి పరిణామాల గురించి, అరిష్టం గురించి, తన పుత్ర మిత్ర కళత్రాదులందరూ కూడా నశించిపోతారు, తాను కూడా నాశనం పొందుతాను అనే విషయాన్ని రావణాసురుడు గ్రహించలేకపోతున్నాడు. అయితే సరస్వతీదేవి ఆయన నోట పలికించేసింది ఏమని, స్వకేషు దారేషు. ఇక్కడ స్వకేషు అంటే తనవారి అందు, తనవారు అంటే తన అన్నదమ్ములు, అదేవిధంగా పుత్రులు మిత్రులు, తన సైన్యము, తన రాజ్యము, తన పరివారము, వీరి విషయంలోనూ, దారేషు తన భార్య విషయంలో కూడా మనసు ఆలోచించడం లేదు. అంటే వారందరికీ కలగబోయేటటువంటి ఆపద గురించి, వినాశనం గురించి ఆలోచించేటటువంటి స్థితిని రావణాసురుడు కోల్పోయాడనమాట. అయితే ఇక్కడ రావణాసురుడు యొక్క ఉద్దేశ్యం మాత్రం ఇలా చెబుతున్నాడు, నిన్ను చూచిన తర్వాత ఇంకెవరిని చూడబుద్ధి కావటం లేదు, నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది అని అంటూ, బహ్వీనాముత్తమ స్త్రీణాం ఆహృతానామితస్తతః సర్వాసామేవ భద్రంతే మమాగ్రమహిషీ భవ. సీత, నేను ఎంతోమంది దేవతాగణములకు చెందినటువంటి స్త్రీలను తీసుకువచ్చాను. యక్షులను, కిన్నెరులను, దేవతా స్త్రీలను, నాగులను, నాగకన్యలను, ఇలా ఎంతోమందిని నేను చెరబట్టి తీసుకువచ్చిన అంతఃపురం దగ్గర ఉంచాను. అయితే వారందరిలో లేనటువంటి తేజస్సు, అందము కూడా నీ యందు కనిపిస్తూ ఉన్నది. కావున ఎందరు గొప్ప గొప్ప వారు దేవతా స్త్రీలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ మించి నీవు పట్టమహిషిగా ఉండడానికి అర్హురాలవు. కావున ఎంతమంది గొప్పవారు ఉన్నప్పటికీ కూడా నిన్నే పట్టమహిషిని చేస్తాను, ప్రధానమైనటువంటి రాజభార్యవు పట్టమహిషివి నీవే అవుతావు అని అంటూ, ఇతస్తతః ఆహృతానాం బహ్వీనాం. అబ్బో, ఒక చోట నుండి కాదు, అన్ని లోకముల నుండి అందరి స్త్రీలని కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆయా స్త్రీలను, అందమైనటువంటి వారిని ఎంతోమందిని తీసుకువచ్చాను నేను. వారందరిలో కూడా సర్వాసాం ఉత్తమ స్త్రీణాం, వారేమీ తక్కువ వారు కాదు, వారు కూడా ఉత్తమ జాతి స్త్రీలు వాళ్ళు. అటువంటి ఆ స్త్రీలలో మమ అగ్రమహిషీ భవ, వారందరికంటే కూడా గొప్పగా ఉన్నటువంటి నీవు నాకు ప్రధానమైనటువంటి మొదటి పట్టపురాణిగా నీవే ఉండాలి. భద్రమస్తు, నీకు మంగళమగుగాక, కావున నా కోరికను నెరవేర్చు, నాకు పట్టమహిషివవు అని చెప్పి రావణాసురుడు సీతాదేవిని అడుగుతూ ఉన్నాడు. లంకానామ సముద్రస్య మధ్యే మమ మహాపురి సాగరేణ పరిక్షిప్త నివిష్ట నగమూర్ధని. ఇన్ని మాటలు చెబుతున్నటువంటి నా రాజ్యం ఎక్కడుందనుకుంటున్నావేమో నువ్వు. సాగరం మధ్యలో లంక అనే ద్వీపంలో నా రాజ్యం అనేది ఉన్నది. ఆ లంకా ద్వీపమే నా రాజ్యము అని చెబుతూ, సముద్ర మధ్యే నగమూర్ధని, ఇప్పుడు ఉన్నటువంటి ఆ సముద్రం మధ్యలో ఉన్న పర్వతం మీద ఎత్తైనటువంటి శిఖర ప్రదేశంలో నివిష్ట సాగరేణ పరిక్షిప్త, ఆ ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంలో ఉన్నది, చుట్టూ కూడా సముద్రము చేత ఆవరించబడి ఉన్నటువంటి లంకానామ మహాపురి, లంకా అనే పేరు కలిగినటువంటి గొప్ప పట్టణము, మహానగరము మమ అస్తి, నాకు రాజధానిగా ఉన్నది. ఆ లంకా నగరమే నా రాజ్యము అని చెప్పి ఆ లంకానగరం గురించి గొప్పగా చెప్పారు. ఇక్కడ లంకానగరం యొక్క విశేషాన్ని చెబుతూ, అస్థి ప్రశస్త విభవైర్ విబుధైరలంఘ్య లంకేతి నామ రజనీచర రాజధాని మాణిక్య మందిర భువాం మహసాం ప్రరోహై తేజస్త్రయాయ దినదీప దశాం దిశంతి అని అంటూ భోజులు చెబుతారు.
అంటే సమస్త లోకములలో ఉన్నటువంటి విశేష వస్తువులన్నీ కూడా ఆ లంకా నగరానికి వచ్చాయి. ఎందుకంటే అన్ని లోకములను జయించి రావణాసురుడు అక్కడ ఉన్న విశేషమైన వస్తువులన్నీ కూడా లంకా నగరానికి తెచ్చిపెట్టేశాట. అంతేకాదు ఆ లంకా నగరంలో ఉన్నటువంటి మణిమాణిక్యములతో పొదగబడినటువంటి భవంతుల నుండి వచ్చే కాంతులు ఆకాశం వైపుకు ప్రకాశిస్తూ వెదజల్లుతూ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్రులకు పగటిపూట దీపం లాంటి స్థితిని తీసుకువస్తున్నట్ట. పగటిపూట దీపము అంతగా కాంతిని అది ప్రకాశింపలేదు. ఒకవేళ ప్రకాశించిన పగటి కాంతిలో ఆ దీపము కాంతి కనిపించదు. అలాగే రావణాసురుడి యొక్క లంకా నగరంలో ఉన్న సంపదల నుండి మణిమాణిక్యముల నుండి వచ్చేటటువంటి కాంతితోటి సూర్యచంద్రాగ్నులకు కాంతి లేదా అనిపించేట్టుగా వెలవెలబోయే విధంగా ఉంటున్నారట. ఆ విధంగా సూర్యచంద్రాగ్నులకు కూడా కాంతిని తగ్గించేంతటి వారి కాంతిని మించినటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది లంకానగరము అని వర్ణిస్తారు. మరి అటువంటి లంకానగరము నా రాజ్యము అని చెప్పి రావణాసురుడు చెబుతూ, తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి నచాస్యారణ్యవాసస్య స్పృహయిష్యతి భామిని. సీత, సమస్త లోకములను శాసించేటటువంటి వాడిని, సమస్తమైన లోకములు కూడా నన్ను చూస్తే భయపడుతూ ఉంటాయి. ఇటువంటి నా చేత పరిపాలించేటటువంటి లంకా నగరానికి వచ్చి నీవు పట్టమహిషిగా పట్టపురాణిగా ఉండాలి. కానీ తత్ర మయాసార్థం విహరిష్యతి, అక్కడ నాతో పాటు నీవు పట్టమహిషిగా పట్టపురాణిగా నీవు విహరించాలి. కానీ వనేషు భామిని అంటే ఇక్కడ నీవు వనములలో విహరిస్తావా? నీవు భామిని అంటే భామిని కోపన అని అంటారంటే కోపం కలిగినటువంటిది అని, తెలివితేటలు కాస్త ఎక్కువగా కలిగినటువంటిది అని ఈ అర్థాలు వస్తాయి. కావున తెలివితేటలు కలిగినటువంటి ఓ సీత, నీవు నాతో పాటు ఆ లంకానగరంలో ఉన్నటువంటి ఉద్యానవనములలో విహరించాలి. కానీ ఈ దండకారణ్యంలో ఇలాగా విహరించడం అనేది సమంజసం కాదు అని అంటూ, కావున సీత అస్య అరణ్యవాసస్య నచ స్పృహయిష్యతి, నాతో పాటు వచ్చి పట్టప్రాణి అవటానికి ఇష్టపడి నాతో పాటు వచ్చాయి. కానీ ఈ అరణ్యవాసమే చేస్తాను, ఇక్కడే రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాముడితో ఉంటాను అని చెప్పి ఈ విధంగా తెలివి తక్కువగా మాట్లాడవద్దు. కావున నీవు తెలివైన దానివి, ప్రయోజనకరమైనటువంటి నాతో పాటు వచ్చేసి నా రాజ్యానికి పట్టమహిషివవు, అంతేగాని ఈ అరణ్యంలో అరణ్యవాసం చెయ్యవద్దు అని అంటూ, పంచదాస్య సహస్రాణి సర్వాభరణభూషితా సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే యది. సీత, నీవు గనక నాకు భార్య అయినట్లయితే ఇంకా అప్పుడు సర్వాభరణ భూషితా పంచసహస్రాణి దాస్య, సమస్తమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వారైన 5,000 మంది దాసీలు, దాసీ స్త్రీలు నిన్ను సేవిస్తారు. సహజంగా రాణులు, అంతఃపుర స్త్రీలు వారు ఆభరణాలు ధరిస్తారు, దాసీలు సాధారణంగా ఉంటారు. కానీ రావణాసురుడి యొక్క పట్టణంలో ఆ రావణాసురుడి యొక్క దాసీలు కూడా సమస్తమైనటువంటి ఆభరణములు ధరించి ఒక్కొక్కరు చూడడానికి పట్టమహుషుల్లాగా అనిపిస్తారట. అంటే అంతటి వైభవంగా దాసీజనులకు కూడా అంతటి వైభవాన్ని కలిగినటువంటి నగరము అనే విషయాన్ని తెలియజేస్తూ రావణాసురుడి యొక్క వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ. కావున సీత, నీవు నాతో పాటు కనుక వచ్చి నా రాజ్యంలో ఉన్నట్లయితే సమస్తమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి అనేక మంది 5,000 మంది దాసీజనులు నిన్ను సేవిస్తారు. అసలు వారితో సేవలు పొందడమే స్వర్గము. వారితో సేవలు పొందడం కంటే ఇంకా సుఖం ఇంకేముంటుంది? అటువంటి గొప్ప స్థితికి నిన్ను తీసుకువెళతాను. కావున నీవు నాతో పాటు లంకా నగరానికి రా అని అంటూ, రావణేనైవ ముక్తాతు కుపితా జనకాత్మజా ప్రత్యువాచానవద్యాంగీ తమనాదృత్య రాక్షసం. తమనాదృత్య రాక్షసం. సీతాదేవి రావణాసురుడి మాటలు విన్నది. అతను తన వైభవాన్ని,
తన పరాక్రమాన్ని, తనకందరూ భయపడే విషయాన్ని, లంకానగరం నగరంలో ఉన్నటువంటి సంపదల గురించి, అక్కడ ఉన్నటువంటి దాసీజనుల యొక్క విశేషం గురించి, అటువంటి వారందరూ కూడా నీకు దాసీమణులు అవుతారు అని అంటూ ఇక్కడ మరో విశేషం కూడా చెప్పారు. కేవలము రాక్షస స్త్రీలే కాదు, సమస్తమైనటువంటి దేవత స్త్రీలు వీరందరూ కూడా ఎవరైతే రావణాసురుని చేత అపహరించబడి లంకానగరంలో ఉంచబడ్డారో వారి చేత కూడా నీకు సేవలు చేయిస్తాను అని చెప్పి అంటాడు. మరి అంతమంది గొప్ప స్త్రీలతో సేవలు పొందడం అంటే అది ఎంత గొప్ప యోగము. కావున అటువంటి యోగం కలగాలి అంటే నీవు నాతో రావాలి అని చెప్పి సీతాదేవితోటి రావణాసురుడు అంటే ఇక సీతాదేవికి కోపం వచ్చేసింది. అంతకుముందు వరకు కూడా వచ్చినటువంటి వాడు ఒక సాధువు, ఆయనను గౌరవించాలి అని చెప్పి అతడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పింది ఓపిగ్గా వివరంగా. మరి ఇప్పుడు వచ్చినటువంటి వాడు సాధువు కాదు, ఒక రాక్షసుడు, అది కూడా తనను కామించి వచ్చాడని తెలిసేటప్పటికీ సీతాదేవికి కోపం మరింతగా పెరిగింది. మరింత పెరిగి రావణేన ఏవం ముక్త, రావణాసుడి చేత ఈ విధంగా పలుకబడినటువంటి రావణాసుడు ఈ విధంగా అనేటప్పటికీ అనవద్యాంగి, గొప్ప సాముద్రిక లక్షణములతోటి సకల సౌందర్యములతో ఉట్టిపడేటటువంటి ఆ సీతాదేవి జనకాత్మజ, జనక మహారాజు యొక్క కుమార్తె కదా. అందుకని మరి కర్మనిష్ఠులైన ధర్మనిష్ఠులైనటువంటి వారు ఆ జనక మహారాజు వంశంలో వారు దేనికైనా సరే ఎక్కువగా అనుకూలమైనటువంటి స్థితిలోనైనా ఎక్కువగా అతిగా ఆనందపడరు, అలాగే ప్రతికూలమైనటువంటి స్థితిలో కూడా ఎక్కువగా దుఃఖపడరు, భయపడరు అన్నమాట. మరి ఇక్కడ సీతాదేవి వచ్చినటువంటి వాడు రావణుడు తనను తన కోసం వచ్చాడు అనే విషయం తెలిసి కూడా వెంటనే భయపడటం లేదు. అతడు మాట్లాడినటువంటి మాటలకు కోపించి కోపంతో ఈ విధంగా మాట్లాడుతున్నది. కుపితాతు రాక్షసం తం అనాదృత్య, ఇంకా రావణాసురుణ్ణి ఏమాత్రము లెక్క చెయ్యకుండా ఏదో గడ్డి పరకలాగా తీసిపడేసినట్లుగా ఏమాత్రము రావణాసురుణ్ణి లెక్క చేయకుండా సీతాదేవి రావణాసురుడితో మాట్లాడుతున్నది. ఇది సీతాదేవిలో ఉన్నటువంటి గొప్పదనం అన్నమాట. సుందరకాండలో కూడా చెప్తారు, తృణం అంతరతకృత్వ అని చెప్పి రావణాసుడితో మాట్లాడేటప్పుడు రావణాసురుడు సీతాదేవితో మాట్లాడే సందర్భంలో కూడా గడ్డి పరక చూపించి మాట్లాడుతుంది. అంటే నువ్వు గడ్డి పరకతో సమానమైనటువంటి వాడివి నాకు అని చెప్పి, అదేవిధంగా రాముడి ముందు నువ్వు గడ్డి పరకతో సమానమైనటువంటి వాడివి అని తెలియజేయడం అక్కడ ఉద్దేశ్యం. అలాగే ఇక్కడ తనను తాను గట్టిగా గొప్పగా పొగుడుకొని నాతో పాటు వస్తే పట్టమహిషి అవుతావు, పట్టపురాణి అవుతావు, ఇక్కడ ఉంటే కనుక అరణ్యంలో ఈ విధంగా దీనంగా చేయవలసి వస్తుంది రాముడితో కనుక ఉన్నట్లయితే అనేటప్పటికీ రావణాసురుని యొక్క మాటలను ఏమాత్రము లెక్క చేయకుండా కోపంతో సీతాదేవి విధంగా మాట్లాడుతూ ఉన్నది. మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభ్యం అహం రామమనువ్రత. ఎందుకని కోపం వచ్చింది అని అంటే, రాముడి కంటే మరి రావణాసురుడు తాను గొప్పవాడిని అని చెప్పుకోవటం వల్ల కూడా సరే ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటారు, కావున అందులో పెద్ద కోపం వచ్చే అవకాశం ఏమీ లేదు. కానీ నీవు రాముడిని విడిచిపెట్టేసి నాకు పట్టమహిషవవు అని చెప్పడం ఏదైతే ఉన్నదో దాంతో మరి రామ వియోగాన్ని సహించలేదు, రాముడిని విడిచి సీతాదేవి ఉండలేదు. కావున ఆ మాట వినేటప్పటికీ సీతాదేవికి చాలా కోపం వచ్చి ఏమాత్రము రావణాసురుణ్ణి లెక్క చేయకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నది. మహాగిరిమివ అకంప్యం. ఏమనుకుంటున్నావు రావణ? రాముడంటే ఏదో సామాన్యమైనటువంటి వాడు అనుకుంటున్నావేమో, గొప్ప పర్వతంలాగా కదల్చడానికి వీలు లేనటువంటి వాడు రాముడు అని అంటున్నది. అంటారు కదా, నా పాదపోన్మూలన శక్తిరమ్హ శిలోచ్ఛయే మూర్ఛతి మారుతస్య అని చెప్పి, గాలి ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లనైనా సరే పెకలించగలుగుతుంది, కానీ పర్వతాన్ని ఎత్తి అవతల పడేయలేదు కదా, పర్వతాన్ని కదిలించలేదు కదా. అలాగే రావణ, నీవు సంపదలో కానీ పరాక్రమంలో కానీ ఎంతో గొప్పవాడివి కావచ్చు గాక, కానీ రాముడు ముందు పరాక్రమంలో నీవు ఏమీ చెయ్యలేనటువంటి వాడివి, రాముడిని కదల్చలేవు, రాముడు పర్వతం వంటి వాడు అని చెప్పి అంటూ మహాగిరిమివ అకంప్యం, గొప్ప పర్వతంలాగా పెద్ద పర్వతంలాగా కదల్చడానికి శక్యము కానిటువంటి వాడు, మహేంద్ర సదృశం అంటే మహేంద్రుడితోటి పరిపాలించడంలో మహేంద్రుడితోటి సమానమైనటువంటి వాడు. అంటే
శత్రువులను ఎదుర్కొనేటప్పుడు పర్వతమే విధంగా అయితే ఎన్ని గాలివానలు, ఎన్ని ప్రచండమైనటువంటి వాయువులు వచ్చినా చలించకుండా ఉంటుందో, రాముడు కూడా యుద్ధంలో ఎంతమంది ఏ విధంగా దాడి చేసినా సరే చెలించకుండా ధీటుగా నిలబడతాడు అని చెప్పి ఆ విషయం మనకు 14,000 మంది రాక్షసులని రాముడు సంహరించినప్పుడే తెలిసింది. ఆ విషయాన్ని ఇక్కడ సీతాదేవి గుర్తు చేస్తూ, రాముడిని ఎవరూ కూడా కదల్చలేరు, చెరింప చెయ్యలేరు. అంతేకాదు పరిపాలించడంలో, తన వారిని పరిపాలించడంలో, ఆశ్రయించినటువంటి వారిని లోకములను కూడా పరిపాలించడంలో ఇంద్రుని వంటి వాడు మహేంద్ర సదృశం. ఇంద్రుడు ఏ విధంగా అయితే లోకములను పరిపాలిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి మేలు చేయడానికి, ఏది చేయడానికైనా తాను సిద్ధపడతాడో ఆ విధంగా రాముడు కూడా పరిపాలించడంలో ఇంద్రునితో సమానమైనటువంటి వాడు. మహోదధిమివ అక్షోభ్యం, సముద్రములాగా కలత పెట్టడానికి వీలు లేనటువంటి వాడు. ఒకవేళ సముద్రాన్ని గనక కలచివేసినట్లయితే, కల్లోలం చేసినట్లయితే ఏమవుతుంది? సముద్రం వలన ప్రకృతి మొత్తము కూడా కల్లోలమైపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది. కావున సముద్రములాగా కలత పెట్టడానికి వీలు లేనటువంటి వాడు ఒకవేళ సముద్రాన్ని కలత పెట్టాలనుకుంటే ఆ కలత చెందడం ద్వారా, లేకపోతే కల్లోలాన్ని సృష్టించడం ద్వారా సృష్టించినటువంటి వారికే ఆపద వినాశనము కలుగుతుంది తప్ప సముద్రముకేమీ కాదు కదా. అందుకనే మహోదధిమివ అక్షోభ్యం, శ్రీరాముడు కూడా అలాగ సముద్రములాగా కదపడానికి వీల్లేనటువంటి వాడు, కలత చెందించడానికి వీల్లేనటువంటి వాడు. ఒకవేళ చెందించాలని చూస్తే అతని వల్ల ఆపదను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి వాడు పతిం, అంతటి గొప్పవాడైన రామచంద్రమూర్తి నాకు భర్తగా ఉండగా అటువంటి భర్తను పొందినటువంటి నేను రామమనువ్రత, ఆ రాముడినే జీవితాంతము భర్తగా కలిగి ఉంటాను, వేరొకరిని చూచేటటువంటి ప్రసక్తే లేదు. నా భర్త అంతటి గొప్పవాడు, అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయనను మించినటువంటి వాడెవరూ కూడా లేరు అని చెప్పి రావణాసురుడితోటి సీతాదేవి చాలా స్పష్టంగా గట్టిగా బల్లగుద్దినట్లుగా చెప్పేసింది. చెప్పి సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. రాముడు కేవలము సామర్థ్యం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడనే కాదు, ఆయనలో సమస్తమైనటువంటి సద్గుణములు కూడా ఉన్నాయి. సహజంగా సామర్థ్యం కలిగినటువంటి వారికి కాస్త కోపం ఎక్కువ ఉండవచ్చును, తన వారిని కాస్త విసుక్కోవచ్చును, బయట ఉన్నటువంటి చికాకుల యొక్క ప్రభావాన్ని ఇంట్లో కూడా చూపించవచ్చునేమో. కానీ రాముడలా కాదు. సామర్థ్యము, పరాక్రమము, ఆ యుద్ధంలో ఉన్నటువంటి ధనుర్విద్య పారంగత, ఇవన్నీ కూడా ఒక ఎత్తు, ఆయనలో ఉన్నటువంటి గుణములు, సుగుణములన్నీ కూడా మరి ఒక ఎత్తు అని చెప్తూ, సర్వలక్షణ సంపన్నం, సమస్తమైనటువంటి శుభలక్షణములతోటి ప్రకాశించేవాడు, న్యగ్రోధ పరిమండలం, మర్రి చెట్టు లాంటివాడు. ఏ విధంగా అయితే మర్రి చెట్టు అనేకమైనటువంటి పక్షులకు, జంతువులకు కూడా నీడను ఇస్తుందో, ఆశ్రయాన్ని ఇస్తుందో, అలాగా తన దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఏ విధంగా అయితే మర్రి చెట్టు ఆయా ఋతువులలో, ఆయా కాలములలో కూడా తనను ఆశ్రయించినటువంటి వారికి సరైనటువంటి చక్కటి స్పర్శను, చక్కటి వాతావరణాన్ని ఇస్తుందో, ఆ వాతావరణాన్ని ఇచ్చేవాడు. శాస్త్రంలో చెప్పినట్టుగా కోపసలిలం వటఛాయ తరుణీ స్తనమండలం శీతకాలే భవే దుష్ణం ఉష్ణకాలే చ శీతలం అని చెప్పినట్లుగా బావి నీరు, అదేవిధంగా మర్రి చెట్టు యొక్క నీడ కూడా శీతాకాలంలో వెచ్చగా ఉంటాయిట, అలాగే ఎండాకాలంలో చల్లగా ఉంటాయి. అంటే ప్రాణులు ఏ కాలంలో దేనినైతే కోరుకుంటాయో అటువంటి సుఖమును ఇచ్చేటటువంటి మర్రి చెట్టు లాంటి వాడు రామచంద్రమూర్తి. అంత విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. అంతేకాదు సత్యసంధం మహాభాగం రామమహం అనువ్రత. సత్యసంధుడు, గొప్ప పరాక్రమము, గొప్ప బుద్ధి, జ్ఞానము, ఆలోచన శక్తి ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు, సకల విద్య నిష్ణాతుడు అయినటువంటి రాముడినే భర్తగా పొంది నేను సుఖంగా జీవితాంతము ఉంటాను, వేరే వారిని భర్తగా అంగీకరించే ప్రసక్తే లేదు, ఆ ఆలోచన కూడా లేదు అంటూ సీతాదేవి చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి
సీతాదేవి మాటలకు రావణాసురుడు ఏ విధంగా స్పందించాడు, సీతాదేవి ఇంకా ఏం మాటలు రావణాసురుడితో చెప్పింది, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏన విత్రాసితా లోకాః సదేవాసురపన్నగాః అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వరః త్వాం తు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌశేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాధిగచ్ఛామ్యనిందితే బహ్వీనాముత్తమస్త్రీణాం ఆహృతానామితస్తతః సర్వాసామేవ భద్రంతే మమాగ్రమహిషీ భవ లంకానామ సముద్రస్య మధ్యే మమ మహాపురీ సాగరేణ పరిక్షిప్తా నివిష్టా నగమూర్ధని తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి నచాస్యారణ్యవాసస్య స్పృహయిష్యసి భామిని పంచదాస్య సహస్రాణి సర్వాభరణభూషితాః సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే హృది రావణేనైవ ముక్తాతు కుపితా జనకాత్మజా ప్రత్యువాచానవద్యాంగీ తమనాదృత్య రాక్షసం మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభ్యం అహం రామమనువ్రత సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశే సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.